హరే కృష్ణ. ఈరోజు మనం కాశీ యాత్రలో భాగంగా అయోధ్య ఎలా చేరుకోవాలి, అక్కడ ఏ మందిరాలు సందర్శించాలి, అక్కడ వసతి ఎక్కడ లభిస్తుంది, అక్కడ ఆటో వాళ్ళు చేసే మోసాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తక్కువ బడ్జెట్లో అంటే 5,000లో కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య ఎలా తిరిగి రావాలి, వెళ్ళి ఎలా క్షేమంగా రావాలి అనేది ఇప్పుడు చూపిద్దాం. ఈ వీడియోలో వచ్చేసేయండి నాతో పాటు. మేము ప్రయాగ్రాజ్ నదీ స్థానం అయిన తర్వాత, దేవాలయాల సందర్శన అయిన తర్వాత ఆ రోజు రాత్రికి ప్రయాగ్రాజ్ జంక్షన్కి వచ్చామండి. జంక్షన్ చాలా బాగుంది, స్టేషన్ చాలా డెవలప్ చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ నుంచి మేము అయోధ్య వెళ్ళడానికి రాత్రి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అంటే రామేశ్వరం నుంచి వీక్లీ హరే కృష్ణ. ప్రయాగరాజ్ నుంచి ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాము. అయితే ట్రైన్ నెంబర్ 22613 రామేశ్వరం నుంచి వస్తుంది. ఇది వీక్లీ ట్రైన్ అనుకుంటాను. రిజర్వేషన్ ట్రై చేసాం, దొరకలేదు. కానీ అన్రిజర్వ్డ్ ఖాళీగా ఉంది. ఎవరైనా ఇలాగ కాశీ, అయోధ్య, త్రివేణి సంగం ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం రిజర్వేషనే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చినప్పుడు మేము చాలా డిఫికల్ట్స్ అనేవి చాలా ఇబ్బంది పడ్డాము. లక్కీగా ఇప్పుడు రిజర్వేషన్ అవ్వలేదు, కానీ అన్రిజర్వ్డ్ అనేది ఖాళీగా ఉంది. చివరిలో పూర్తిగా డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. కావున మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన దేవాలయం ఛానల్. హరే కృష్ణ. భారత్ మాతాకి జై. మేము అయోధ్య స్టేషన్ చేరుకున్న తర్వాత స్టేషన్ బయటకు వచ్చామండి. స్టేషన్ బయటకు వస్తే ఆటో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సరయూ నదికి తీసుకువెళ్తారు. మనం నడిచి వెళ్ళొచ్చు, లేదా ఆటో మీద వెళ్ళొచ్చు. ఏంటంటే అయోధ్య స్టేషన్ నుంచి నదికి 1.5 1 km ఉంటుంది, ఇంచుమించు అలా ఉంటుంది అనమాట. అది మన ఓపిక, వెసులుబాటు బట్టి ఉంటుంది. మేమైతే అలసిపోయాము. సింగిల్ సిట్టింగ్ నైట్ అంతా సిట్టింగ్లో వచ్చాం అనమాట, కూర్చొని వచ్చాం. దానికోసం అని చెప్పి మేము ఆటో కట్టించుకొని నదీ స్థానానికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మన చూడవలసిన ప్రదేశాల్లో అయోధ్య ఒకటి. ఇప్పుడు చాలా బాగా భవ్యంగా కట్టారనమాట. ఖచ్చితంగా అయోధ్య హిందూ అనే ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళాలి కూడా. ఆ బాలచంద్రుని యొక్క దర్శనం ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఒక్కరోజు సరిపోతుందండి అయోధ్య మొత్తం తిరగడానికి, అన్ని దేవాలయాలు సందర్శించడానికి ఒకరోజు సరిపోతుందన్నమాట. కరెక్ట్గా ఆటో వాళ్ళు ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర దింపుతారండి. లతా మంగేష్కర్ సర్కిల్ అనమాట.
ఆటో వాళ్ళందరూ ఇక్కడే దింపుతారు. ఎందుకంటే సరియు నది పక్కనే లతా మంగేష్కర్ సర్కిల్ కూడా పక్కనే అనమాట. మేము దిగిన తర్వాత ఈ విధంగా తిన్నంగా వెళ్ళిపోతే సరియు నది వస్తుందండి. మేము వచ్చేటప్పటికి తెల్లవారి 5:30 అట్లా అయింది. తెల్లవారైపోతుంది. చక్కగా అక్కడే అన్నీ అమ్ముతారనమాట. టవల్ కావాలంటే టవల్లు, పందు పుల్లలు, బ్రష్లు ఏం కావాలన్నా ఏ టు జెడ్ అక్కడ లభిస్తాయి. అయితే మేము అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి మేము తిన్నంగా అక్కడ బ్రష్ చేసి కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత తిన్నంగా నదీ స్థానానికి వెళ్ళాము. ఇప్పుడు సరియు నదిలోకి వెళ్తున్నామండి. ఆ పక్కన వెనకాదల చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు చంద్రశేఖర్, ఏది ఎక్కడ ఉందనేది. సరియు నదిలోకి వెళ్ళి 3 మునకలు వేసి హనుమాన్ మందిరానికి వెళ్తాము. అక్కడి నుంచి అయోధ్య బాలరాముని దగ్గర దర్శనానికి వెళ్తాము. ఇంకా తిరగడానికి ఏమున్నాయో అవన్నీ చూసి కాశీ వెళ్ళిపోతాం. మళ్ళీ చూస్తే సరియు నది కనిపిస్తుంది, అద్భుతం. లాస్ట్ టైం అయితే తెల్లారి 3 గంటలు చేశాను, ఇప్పుడు తెల్లారిపోయింది. మనం ఏ నదిలో స్నానం చేసినప్పటికీ కూడా వాటి యొక్క వివరాలు తెలుసుకుంటే మనం భక్తి శ్రద్ధలతో ఇంకా స్నానం అది చేయడానికి ఆచరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ నది మానస సరోవరం నుండి ఒక పాయగా విడిపోయి ఉత్తరాఖండ్ మీద నుంచి ఇక్కడికి అయోధ్య వస్తుందన్నమాట. ఈ నదిలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు స్థానాలు ఆడినటువంటి నది అన్నమాట. సాక్షాత్తు మనం ఏదైతే శ్రీరాముని యొక్క దర్శనానికి వెళ్తున్నామో ఆ శ్రీరామచంద్రుడే ఈ నదిలో స్థానము అది చేసేవారని చెప్పి మన పూర్వులు చెప్తుంటారు. కాబట్టి మనం ఏ నదిలో గంగా, యమున, సరస్వతి ఇలాంటి నదుల్లో స్నానం చేసేటప్పుడు వాటి యొక్క విశేషాలు తెలుసుకుంటే మనకి ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీరామచంద్రుడిని మన దేవునిగా భావిస్తాము, ఆ చంద్రమూర్తే సాక్షాత్తు ఈ సరయూ నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డున కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము స్నానం అది పూర్తి చేసుకొని బట్టలు అవి మార్చుకున్న తర్వాత హనుమంతుడిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ ఆటో వాళ్ళు ఉంటారు. హనుమంతుడిని మందిరం దగ్గరే నడిచి వెళ్ళొచ్చు, కానీ మేము అలసిపోయి ఉండడం కారణం చేత ఆటో మాట్లాడుకొని హనుమంతుని గుడికి వెళ్తున్నాము. రాములవారి గుడి కూడా దగ్గరే నడిచి వెళ్ళొచ్చు. ఎక్కడైనా కూడా హనుమంతుని గుడి, రాములవారి మందిరము ఇవన్నీ కూడా దగ్గరే. అయితే ఆటో వాడు ఒక 10 రూపాయలు, 20 రూపాయలు అంతకంటే ఎక్కువ తీసుకోడు. మేము ఆటో మాట్లాడుకొని బయలుదేరాము. హనుమంతుడిని దర్శించుకుందామని. ముందు హనుమంతుని దర్శించుకుంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ వీణ, అది లతా మంగేష్కర్ చౌక్ అంటారు. లతా మంగేష్కర్ ఎవరైతే ఆమె ఉన్నదో ఆమె గుర్తుగా ఇక్కడ నిర్మించారు అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. మేమైతే హనుమంతుని యొక్క దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ లైట్ సెట్టింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం వచ్చి పురవీధుల్లో తిరుగుతుంటే విద్యుత్ కాంతులతో ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంత బాగా భవ్యంగా కట్టారు. మనకి ఆటో వాళ్ళు ఇక్కడ దింపేస్తారండి. ఇలాగా కనిపిస్తుంది కదండి పచ్చ కలర్ బోర్డు, ఇదే హనుమంతుడి యొక్క మందిరానికి వెళ్ళే దారి అనమాట. శ్రీ హనుమాన్ గడి అంటారు. ఇలా తిన్నంగా వెళ్ళిపోతే ఏంటంటే మనం హనుమంతుడి దగ్గరికి వెళ్ళడానికి చేరుకోవచ్చు, స్వామివారి దగ్గరికి. అయితే ఏంటంటే మనము పూజా దినాలు ఏదైతే మంగళవారము, శనివారం ఇలా రద్దీ రోజుల్లో వచ్చామనుకోండి అసలు ఖాళీ ఉండదు. మామూలు రోజుల్లో కూడా పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. శ్రీరాముని యొక్క దర్శనానికంటే హనుమంతుని యొక్క దర్శనం, స్వామివారి దర్శనం చాలా క్లిష్టంగా మారుతుందన్నమాట. మీరే చూడండి మీ కళ్ళతోటి ఎంత లైను, ఎంత భక్తుల రద్దీ అనేది నోటితో చెప్పలేను. ఆ ఫీల్ అనేది, అంటే ఆ ఆనందం స్వయంగా పొందితే తప్ప తెలియదు. నేను ఇప్పటికి వెళ్ళడం ఇది మూడోసారి. స్వామివారి దయ మరి కృప అనుకుంటాను నేను.
మామూలుగా సరదాగా ఒకసారి వెళ్ళాను. తర్వాత అది అలవాటయిపోయింది. భక్తిగా మారిపోయింది. తీర్థయాత్రలు చేయడము అదొక అలవాటయ్యిందనమాట. ఎర్రగా కనిపిస్తుందే స్వామివారి మందిరం. కొండ మీద ఉంటారండి. ఇది స్వామివారి అయోధ్య బాలచంద్రుని యొక్క ఎంత భవ్యంగా కట్టారో ఇది కూడా రాబోయే రోజుల్లో అంత భవ్యంగా నిర్మిస్తారు అనుకుంటాను నేను కూడా తెలిసి. ఈ కనిపిస్తుందే హనుమాన్ గడి. భక్తులు ఇంకా స్వామివారి దర్శనానికి అంటే ఆయన్ని తలుపులు తెరవక మునిపే భక్తులు ఆయన దర్శనం కోసం కాస్తూ ఉంటారు. చూడండి, ఆ చివరి వరకు వచ్చేస్తుంటారు అనమాట. మనం కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు. ఆ దర్శనానికి ఆ చిన్న స్థలంలో నుంచే వెళ్ళాలి. ఇలా కనిపిస్తుంది కదండి. ఇలా ఈ రూట్ని వెళ్ళిపోతే దశరథ మహారాజ్ దర్బార్ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి పట్టుకెళ్ళడానికి పువ్వులు, తర్వాత నేతి మిఠాయిలు అన్నీ అమ్ముతుంటారు. భక్తుల యొక్క శ్రద్ధ. రెండోది ఏంటంటే వాళ్ళ శక్తి కొలిది ఎవరికి తోచింది వాళ్ళు పట్టుకెళ్తుంటారు. స్వామివారు ఏ రోజు కూడా ఈ పలానా తిండి పలానాది తీసుకురండి అని చెప్పి స్వామివారు ఎవరిని కూడా అడగరు. వాళ్ళు నిజంగా అలాగ అడిగినా కూడా భక్తులు పట్టుకెళ్ళరు. తీశారు అందరూ పైకి వెళ్తున్నారు. జై శ్రీరామ్. తీశారు, పైకి వెళ్తున్నారు. అందరూ పైకి వెళ్తున్నారు. హనుమాన్ గడి. జై శ్రీరామ్. ఎంత జనం ఉన్నారు చూసారండి, చాలా జనం. ఇది మనము అయోధ్యలో ఉన్నటువంటి హనుమాన్ గడి అంటారు కదండి. అది కొండ మీద ఉంటుంది. కొండ మీద ఇదిగో ఇలాగ మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. హనుమాన్ గడి. స్వామివారి దర్శనం అనంతరము ఈ మార్గం ద్వారా బయటికి రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఎడమవైపు వెళ్తే దశరథ మహల్ ఉంటుంది. మళ్ళీ కుడివైపు వెళ్తే హనుమంతుని యొక్క ఏదైతే ప్రవేశ దూరం ఉందో ఆ దూరం వైపు వెళ్తాం అన్నమాట మనము.
ఇలా తిన్నంగా వెళ్తే రామ్ దర్బార్ మనం ముందుకు వెళ్తే రామ దర్బార్ చూడవలసింది దశరథ మహల్, కనక భవన్, తర్వాత శ్రీరామచంద్రుడు వివాహం అనంతరము సీతామాతతో కలిసి ఉన్న భవన్ ఒకటి. ఇలాగా అయోధ్యలో చూడవలసిన మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. సరయూ నదికి ఆరతిస్తారు. మన కాశీలో గంగా ఘాట్కి ఏ విధంగా అయితే ఆరతిస్తారో అదేవిధంగా సరయూ నదికి కూడా ఆరతిస్తారు. తర్వాత శ్రీరాముని యొక్క చరిత్ర అక్కడే లేజర్ షో చేస్తారు. దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో ఏముంటాయో బ్లాక్ అయిపోతాయి. చెప్పడానికి వీడియో తీస్తున్నాను, లేదంటే నాది కూడా గాన్ అయిపోద్ది. ఇక్కడ ప్రతి అడుగడుక్కి ఏదొక దేవీ దేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా అయోధ్య కాబట్టి శ్రీరామచంద్రుని విగ్రహాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కాళీమాత, హనుమంతుని విగ్రహం. ప్రతి అడుగడుక్కి ఒక గుడి ఉంటుంది. అలాగే ప్రతి దేవీ దేవతల్ని కూడా పూజిస్తారు. మనం అయోధ్య వెళ్ళిన తర్వాత తిరిగే ఓపిక మనకు ఉండాలి, కానీ చూడవలసిన ప్రదేశాలు, మందిరాలు చాలా ఉన్నాయి. గల్లీ గల్లీకి కూడా ఒక మందిరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయోధ్య ఒక రోజులో వెళ్ళి రావడానికి 1000 రూపాయలని చెప్పాను కదండి, అది వాస్తవం. ఎందుకంటే నేను బెనారస్ నుంచి వెళ్ళాను. బెనారస్ నుంచి అయోధ్యకి స్లీపర్ అయితే 145 రూపాయలు, సెకండ్ సిట్టింగ్ అయితే 80 రూపాయలు. అలాగే మేము మొత్తము అక్కడ ఒక రోజంతా తిరగడానికి, భోజనానికి 100 రూపాయలు, మొత్తము దైవ దర్శనాల్లో ఉండీలకి, ఆ పూజ సామాన్లకి వాటికి కలిపి 1000 రూపాయల కంటే ఎక్కువ అవ్వలేదండి. అది మేము స్వయంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఖర్చు పెట్టాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ మనము అయోధ్య బాలరాముని దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ముందు మన చెప్పులు ఒక దగ్గర విప్పేసేయాలి. విలువైనవి వస్తువులు అంటే కెమెరా, మొబైలు, తర్వాత ఏమైనా ఇలాంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అక్కడ లాకర్ ఉంటుంది, లాకర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మనం టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ మనం వెళ్ళిన సందర్భాన్ని బట్టి దర్శనం అనేది మనకు పూర్తవుతుంది. మాకైతే ఒక అరగంటలో పూర్తయిపోయిందండి. అయితే మేము విశాఖపట్నం నుంచి కాశీ, ప్రయాగరాజు, అయోధ్య వెళ్ళడానికి మాకు ఒక మనిషికి 5,000లో అయిపోయిందండి. 5,000 అంటే రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం మేము థర్డ్ ఏసీ చేసుకున్నాము, 1,500 అయ్యింది. అందుకే మాకు 5,000 అయ్యిందండి. మామూలుగా వచ్చేటప్పుడు కూడా స్లీపర్లో వస్తే తక్కువ అవుతుంది, అంటే 4,000లో పూర్తి అయిపోతుంది. హరే కృష్ణ. మేము నైట్ జర్నీ ఎక్కడ స్టే చేయలేదండి, అందువల్ల మాకు ఏంటంటే డబ్బులు ఎక్కువ అవ్వలేదు. మేము నైట్ జర్నీ ట్రైన్లోనే పెట్టుకున్నాము, అందువల్ల డబ్బులు అనేవి మిగిలాయి. మాకు రూమ్ రెంట్ మిగిలింది. ప్రభుత్వం ఆటో అది ఏంటంటే అన్నీ సందర్శకులని తిప్పి తీసుకొచ్చి ఎక్కడెక్కామో అక్కడే దింపేస్తుంది. మనిషికి 20 రూపాయలు ఇవ్వాలి. అయితే ఆటో వాడు కూడా చెప్పాడు అనమాట, అన్నీ తిప్పి తీసుకొస్తాము, దింపుతాము అని చెప్పి. అయితే మాకు వాడు ఏం చేశాడంటే తిన్నంగా తీసుకెళ్ళి సరయూ నది దగ్గర విడిచిపెట్టి డబ్బులు ఇచ్చేయమంటాడు. ఇదేటన్నా ఇలాగ డబ్బులు ఇచ్చేయమంటావు, అక్కడ క్లియర్గా రాశారు కదా ఆటో
మొత్తం చూడవలసిన ప్రదేశాలన్నీ తిప్పుతానన్నావు. అవన్నీ తిప్పిన తర్వాత 20 రూపాయలు ఇమ్మని చెప్పారు. టికెట్ తీసుకోమన్నారు. నువ్వు టికెట్ ఇవ్వట్లేదు. ఎక్కడా తిప్పలేదు. జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ తీసుకెళ్ళావు. 20 రూపాయలు మనిషికి 20 రూపాయలు ఇచ్చేయమంటున్నావు. మొత్తం 60 రూపాయలు ఇచ్చేయమంటున్నావు ముగ్గురికి కలిపి. ఇది కరెక్ట్ కాదు అనేసి అంటే ఆటో వాళ్ళందరూ గొడవ. ఎంత మోసాలు చేస్తున్నారంటే టికెట్ గవర్నమెంట్ ఆటో అనమాట అది. పర్యాటకులకు భక్తుల కోసం పెట్టారు. ఆ టికెట్ కట్ చేస్తే అది గవర్నమెంట్‌కి వెళ్తది. ఆటో వాడు టికెట్ కట్ చేయకుండా వెళ్ళి అక్కడి నుంచి ఎక్కి ఒక 10 అడుగుల దూరంలో దింపేసి ఆడు డబ్బులు కలెక్ట్ చేసేసుకుంటున్నాడనమాట. ఆటో వాడితో మాకు ఫుల్‌గా తగువు. ఆటో వాళ్ళందరూ కూడా ఒకటైపోయారు. చూడండి మీరే చూడండి ఎలా ఉంటుందో. మేము వీడియో రికార్డ్ చేసాం. కంప్లెయింట్ ఇస్తామని చెప్తే భయపడి అప్పుడు ఆడు దారికొచ్చాడు. మీరు కూడా ఆటో ఎక్కే ముందే క్లియర్‌గా అన్నీ మాట్లాడుకోండి. లేదంటే మోసం చేసేస్తారు వెధవలు. ఇది లతా మంగేష్కర్ చౌక్ అంటారు. చౌక్ లతా మంగేష్కర్ చౌక్. बोलिए अभी क्या बोलेंगे बोलिए. ఆటో ఎక్కేటప్పుడు ఎవరైనా సరే ఈ ఆటోలు ఇలాంటి ఆటోలు మాత్రం ఎక్కద్దు. ఎందుకంటే ఇవి మామూలుగా హనుమాన్ గడి నుంచి ఇక్కడ రావడానికి ఆటో వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటే ఈ ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 20 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ రుబాబ్ చేస్తున్నారు చాలా దారుణంగా. ఈ ఆటో గవర్నమెంట్ का వెహికల్ क्या गवर्नमेंट का వెహికల్ क्या ప్రైవేట్ का వెహికల్. ఇలా నెంబర్లు అవి ఉంటాయి. ఈ ఆటో దయచేసి ఎవరు కూడా అయోధ్య ఎక్కండి. మేము ఒకసారి వాళ్ళని అడగండి. మొత్తం అన్ని తీసుకెళ్తారా 20 ఓకే. राम मंदिर तक कहीं भी बैठते हैं, कहीं भी उतरते हैं, 30 रुपये। आप यहाँ से बैठ करके आप चले जाएंगे 100 मीटर, 25 लगेगा। वहाँ से बैठ करके आप राम मंदिर वीडियो नहीं चला है। कॉल करके बात कर लेना, सुनिए कॉल करके बात कर लेना। बट मुझे मालूम नहीं है भाई। सी हम उसने इधर ले आ सकते हैं ना, उधर पूरा दिखाओ, हम दे देंगे आपको।
చూశారు కదండి ఆటో వాడు మాతో ఎంత తగు ఆటో వాళ్ళు అయితే కాలర్ కూడా పట్టుకున్నారు. చాలా సీరియస్గా కాలర్ పట్టుకొని గొడవ ఆడితే మేము తగ్గలేదు అసలు. ఎందుకు తగ్గాలి? అన్నీ న్యాయంగా మాట్లాడుకున్నప్పుడు, ఖచ్చితంగా ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎక్కే ముందే మాట్లాడుకోండి. ఇంత ఇస్తాము, ఇంత ఇక్కడ దింపాలి అని మాట్లాడుకోండి. లేదంటే మోసాలు చేసేస్తుంటారు ఆటో వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోండి. మేము దర్శనాలన్నీ పూర్తి చేసుకొని రిటర్న్ ఆటోకి అయోధ్య క్యాంట్ వెళ్తున్నాము. అయోధ్య క్యాంట్ వెళ్ళాము. ఆ క్యాంట్ నుంచి మళ్ళీ కాశీ వెళ్ళి తిరుగు ప్రయాణం విశాఖపట్నం వచ్చేసామండి. మీరు ఎక్కే ముందే క్లియర్‌గా ఆటో వాడికి క్లియర్‌గా మాట్లాడుకోండి. ఇక్కడ దింపాలి, ఇంత ఇస్తాము, ఇంతమందికి అని మాట్లాడుకోండి. లేదంటే మోసం చేస్తారు. మేము తిరుగు ప్రయాణం రిటర్ను అయోధ్య క్యాంట్ నుంచి బెనారస్ వచ్చేసాము. వచ్చేసి రిటర్న్ వారణాసి నుంచి వైజాగ్, విశాఖపట్నం వచ్చేసామనమాట. నమస్తే అండి. ఏమన్నా వివరాలు కావాలంటే క్లుప్తంగా మెసేజ్ పెట్టండి. నేను కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. పదే పదే చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడుకోండి. లేదంటే వాళ్ళు మోసాలు చేస్తారు. అక్కడ లోకల్ పీపుల్స్ అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా ఒకటైపోతారు. కాబట్టి అన్నీ మాట్లాడుకోండి క్లియర్‌గా. జై శ్రీరామ్. ఇంతవరకు మన దేవాలయం ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా చేయండి. నమస్తే. హరే కృష్ణ. మేము వెళ్ళబోతున్న ట్రైన్ వస్తుంది. ఇదే అయోధ్య క్యాంట్ నుంచి ఎక్కడికి? బెనారస్ వెళ్తుంది అనమాట. ఇది లేటుగా వస్తుంది. లేటుగా అయోధ్య క్యాంట్ టు బెనారస్. Ganga Satluj Express from Firozpur to Dharwad via Ganga Deen Dayal Upadhyay Junction. Gaya has arrived on platform number 9. Thank you. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 132 Udhana via Prayagraj Junction, Satna has arrived on platform number 1. Thank you. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 2 అయోధ్య యాత్రా విశేషాలు, వివరాలు క్లుప్తంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ కూడా నాకు ఎంతో శక్తినిస్తే మరెన్నో వీడియోలు చేయడానికి అవి ఉపయోగపడతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్ని లైక్ చేయండి. మేము కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య మొత్తం 3 ప్రదేశాలు, దేవాలయాలు అన్నీ సందర్శన చేసిన తర్వాత తిరుగు ప్రయాణం కాశీ నుంచి విశాఖపట్నం వచ్చేస్తున్నామండి. అందరికీ నమస్తే. హరే కృష్ణ.